ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఘన వ్యర్థాల నిర్వహణలో కీలకమైన ముందడుగు వేసింది. ఈ మేరకు వర్సిటీ ప్రాంగణం, వసతి గృహాలు, క్యాంటీన్లలో పోగయ్యే ఘన వ్యర్థాలు సద్వినియోగం చేసుకోవడానికి లేడీస్ హాస్టల్ ప్రాంగణంలో బయోగ్యాస్ ప్లాంట్ను ప్రారంభించారు. కేపీఎంజీ అహుజా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అందించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, ఘన వ్యర్థాల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న సాహస్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. Setting up an infrastructure, getting into the schools and talking about it. This is a great example of combining amalgamation of both academic as well as మహిళా హాస్టల్ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లో రోజుకు 2 టన్నుల ఆహార వ్యర్థాలు పర్యావరణ హిత బయోగ్యాస్ గా మారుస్తారు. ఇది పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తే రోజుకు 6 నుంచి 8 వంట గ్యాస్ సిలిండర్లకు సమానమైన గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం క్యాంపస్లోని 20 వసతి గృహాల్లో ఆహార వ్యర్థాలను విద్యుత్ వాహనంలోనే సేకరించి ప్లాంట్కు తరలించనున్నారు. క్యాంపస్లో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగురం అభినందించారు. వర్సిటీ అనుబంధ కళాశాలలో కూడా అలాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. బయోగ్యాస్ ప్లాంట్లకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని, శాస్త్రీయ పద్ధతిలో వాటిని నిర్వహించాలని సూచించారు. ఈ ప్లాంట్ ద్వారా వంట గ్యాస్, కట్టెలకు అయ్యే ఖర్చు ఆదాతో పాటు చెత్తను పడేయాల్సిన అవస్థలు తప్పుతాయి. ప్రతి నెల 85 టన్నుల మేర ఉద్గారాలను తగ్గించడానికి వీలవుతుంది. వంట సిబ్బందికి కట్టెల పొయ్యి శ్రమ తగ్గడంతో పాటు వంట మనుషుల ఆరోగ్యాలకు కూడా మేలు జరుగుతుంది. Bring in a curriculum there on the sustainability aspect. I think that is the main theme of it. So it's beyond setting up an infrastructure, getting into the schools and creating a curriculum around education and talking about it. And this is a great example of combining amalgamation of both academic